జనగాం జిల్లా లింగాలగనపురం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞ కేజీబీవీ ఫెస్టివల్ నిర్వహించగా విద్యార్థుల సంస్కృతి కళలు పలువురిని ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యావంతురాలైన తల్లి 100 మంది గురువులతో సమానం అన్నారు. వచ్చేది ఎండాకాలం కనుక ఆమె పాఠశాలకు 5 ఫ్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంటా రవీందర్రావు, సర్పంచ్ కాటం విజయ కుమారస్వామి, ఎంఈఓ చంద్రారెడ్డి, స్కూల్ చైర్మన్ నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే జనవరి 24వ తేదీన 2008వ సంవత్సరం నుంచి మనం ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది ఇలా జాతీయ బాలికా దినోత్సవం అని అంటే మనకి స్త్రీ పురుష అసమానత, నెక్స్ట్ ఏమంటారంటే మనకి స్త్రీ పురుషులలో ఉన్న అసమానత. మనం ఏమనుకుంటామంటే అమ్మాయి పుడితే ఏంటి భారం, లేదా ఏమనుకుంటాం బరువుగా ఫీల్ అవుతారు, అబ్బాయి పుడితే మనకేంటి మనీ తెచ్చేవాడు అని. అలా ఏమైపోతుంది అని అంటే బాలులకి బాలికలకి మధ్య వివక్ష అనేది మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా సమూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అందులోన ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోని నువ్వు రాగి జావా, బూస్ట్ పాలు, అన్ని రకాల టిఫిన్స్, మధ్యాహ్నం వేడి వేడి అన్నం, పప్పు, సాంబారు, ఒక కూరగాయ, పెరుగు, నెయ్యి, పూర్తి సంతులిత ఆహారం సిద్ధంగా ఉంటుంది. సాయంత్రం టీ, స్నాక్స్, అన్ని రకాల పండ్లు కూడా ఉంటుంది. నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ కూడా ఉంటుంది. అంతేకాక మీద మన ఆహారంతో పాటు శారీరక ఆరోగ్యం చాలా అవసరం. దానికోసం మన పాఠశాలలో ప్రతిరోజు యోగా, ధ్యానం, వ్యాయామాలు, ఆటలు చక్కగా చేయిస్తారు. అన్ని రకాల ఆటల పోటీలలో మనల్ని పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. నువ్వు చెప్పింది నిజమేనైనా అంతేకాకుండా మన పాఠశాలలో చక్కని చదువు చెప్పే గురువులు కూడా ఉన్నారు. అన్ని రకాల సబ్జెక్టులు ఈజీగా నేర్పించడానికి అన్ని రకాల పద్ధతులతో మన టీచర్లు చక్కగా బోధిస్తారు. భూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు.
సార్వభౌముడు. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. కట్టలు రచిస్తూ నలుకోసావా, నిన్ను పెట్టావా, కోసావా, కుప్పలు వచ్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిక్షలు కట్టాలరా అని ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు. అన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ముడెవడికి వచ్చరా? అడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల చంద్ర గొడ్డలి పన్ను గడతది అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి పరఫిరంగులెక్కు పెట్టి ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. అజాదు వినుడు నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిగాడు. గగన సిగల జగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశము. చరితార్థుల కన్నది నా భారతదేశం, నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి.
refreshed and make our encouraged to good. We enjoying to explain the words and letters spelling by the group of encourage other. It is the reading, writing and making own sentence by the systematic manner. Our teachers have made many charts and we learn by seeing them. First I am explaining and finally division. These we all learn in formation. మన కస్తూరిబా గాంధీ నేటి బాలలే రేపటి పౌరులు బాలిక చదివే భవితకు వెలుగు నేటి బాలలే రేపటి పౌరులు బాలిక చదివే భవితకు వెలుగు చాటి చెప్పను మనబడి ఇది చరిత్రకే ఒక ఉరవడి చాటి చెప్పను మనబడి ఇది చరిత్రకే ఒక ఉరవడి మా కలలకు వెలుగును చూపించను ఈ కస్తూరిబా గాంధీ మన కస్తూరిబా గాంధీ మా భవితకు భరోసా కల్పించను ఈ కస్తూరిబా గాంధీ మన కానీ అలాగే విద్యార్థులకు కంప్యూటర్ విషయంలో కానీ అంటే సమాజం జరిగే ఆకతాయి పనులలో ఎట్లా ఎదుర్కోవాలి అదంటే ఆత్మరక్షణకు శిక్షణ ఇవ్వడం కానీ లేదా పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు ఎలాంటి రక్షణలు లభిస్తాయి అని అవగాహన కల్పించడం కానీ కూడా మేమందరం అది వెన్నంటి ఉంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరేది ఏంటంటే ఇక్కడ మన మండలంలో ఆడపిల్లలకు సేఫ్టీ ప్రజల భాగస్వామ్యంతో అన్ని వనరులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నిరభ్యంతరంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే సంస్కారం వస్తుంది, సంస్కారంతో సభ్యత వస్తుంది, సమాజం బాగుపడుతుంది, తల్లిదండ్రులకు కూడా గౌరవం గుర్తింపు వస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేయడం కోసం మీరు సహకరించి మన పిల్లలకు కూడా నెక్స్ట్ ఇయర్ కస్తూర్బా లాంటి స్కూళ్ళలో ముఖ్యంగా ఆడపిల్లలకు పూర్తి రక్షణ మేము. మొదటగా అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను ప్రజ్ఞలో భాగంగా డ్రీమ్ కార్నర్ గురించి చెప్పబోతున్నాను. డ్రీమ్ కార్నర్ అంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని రాయడం. మా క్లాస్ వాళ్ళందరూ అలాగే. నాన్న నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తావు? నేను త్వరలో వచ్చేస్తాను రోషన్. త్వరగా రా నాన్న, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నాన్న ఈసారి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీకు వినిపిద్దామని ఒక కవిత రాశాను, కానీ నువ్వు రాలేదు. అందుకే ఇది ఇక్కడ పెట్టి వెళ్ళిపోతున్నా. మేజర్, నీ కొడుకు నీ కోసం ఏదో కవిత రాశాడంట, లేచి చూడు. ఇదే కదా నీ కథ,
ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండికొచ్చిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. వేదికపై అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ గుండెల మీద చేతులు వేసుకొని మీ పిల్లల గురించి మర్చిపోయి మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత బాగా మంచి కార్యక్రమాలు చేపడతారు. చదువులో కానీ పారిశుద్ధ్యంలో కానీ ప్రతి ఒక్క దానిలో కానీ ప్రతి కార్యక్రమంలో పిల్లలు కూడా చాలా చక్కగా చదువులో కానీ ఆటపాటల్లో కానీ యోగా క్లాస్లో కానీ ప్రతి విషయంలో పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటారు. ఇలా చూసి మాకు చాలా ఆనందం ఉంటుంది. మా ఇల్లు మా పక్కకి ఇక్కడనే ఉంటుంది. పొద్దున్న లేవగానే పిల్లలను చూసి చాలా సంతోషపడతాను నేను కూడా. మా వారు అంటుంటాడు ఊకే పోయి అక్కడ పోయి యోగా క్లాసులు మీరు నేర్చుకోకండి మా పిల్లలు అంటుంటారు. చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఈ స్కూల్ చూస్తే. మా బండ్లపురంలో గ్రామంలో జరిగిన మొన్న 30 రోజుల ప్రణాళికలో కానీ మొన్న పల్లె ప్రగతి కార్యక్రమంలో కానీ ఈ పిల్లలది పారిశుద్ధ్యం కార్యక్రమంలో 2 రోజులు మాకు గ్రామంలో సందర్శన వీళ్ళతోని ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో పిల్లలు మాకు కూడా చాలా తోడ్పడతారు. మేడం కూడా యశోవ మేడం గారు కూడా మాకు చాలా చేయూతనిస్తారు. ఇక టీచర్లు ప్రతి విషయం ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువ మీ పిల్లల్ని ప్రతిరోజు నేను చూస్తూనే ఉంటాను కదా, ప్రతిరోజు పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటారు. ఇక్కడ ఉన్న ఆయాలు కానీ వాళ్ళు కూడా చక్కగా చేస్తారు పనులు. మా విద్యార్థులందరూ కలిసి ఈ ప్రోగ్రాం యొక్క ప్రాధాన్యత రాశారు. వాళ్ళకి నచ్చిన అంశాలు కూడా రాశారు. వారికి నచ్చిన అంశాలలో డ్యాన్సులు చేయడం, పాటలు పాడడం, స్కిట్, చాలా చక్కటి విద్యా బోధన. ఇక్కడ ఎప్పుడు ఎంఈఓ గారు పర్యవేక్షణ మరియు ఎస్ అన్నపూర్ణ గారు కూడా పిల్లల్ని మరియు వారి యొక్క ఉపాధ్యాయుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళకు గైడ్ చేసుకుంటూ చక్కటి ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి ఈ పిల్లలను చూస్తుంటే రెగ్యులర్గా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకు ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ ఉండే, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పోయిర్రు. ఇప్పుడు కస్తూర్బా స్కూళ్లకు ఎప్పుడైతే ఇక్కడ కస్తూర్బా స్కూల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పిల్లలు ఇక్కడ మాకు ఒక స్కూల్ లేని లోటు మా గ్రామానికి ఒక చక్కటి వాతావరణంగా, అంటే పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా చదివించాలి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో చాలా చక్కటి విద్యా బోధన ఉంటుంది, చక్కటి కేర్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు, వారికి కావాల్సినటువంటి సార్ చెప్పింటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కిట్స్ కానీ మిగతా విద్యాభిమానులు కూడా వారికి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ వాళ్ళకు ఇప్పుడు ఈ స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మా ఉప్పన్న గారు ప్రత్యేకంగా ఆడపిల్లలంటే ఎంత ఇష్టమో వారికి రెగ్యులర్గా ఈ స్కూల్ ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేసినామో ఏదో రకంగా ప్రతి సంవత్సరము ఏదో రకంగా ఏదో ఒక సహకారం అందిస్తుంటాడు. రెగ్యులర్ నేను చూస్తున్నాను కదా, నేను సర్పంచ్ అంటే మేము సర్పంచ్గా కాకముందు అప్పటి నుంచి చూస్తున్నాము. ఉప్పన్న ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం, పిల్లలంటే అంత అభిమానం, అందులో ఆడపిల్లలు అంటే చాలా అభిమానంగా ఉంటాడు కాబట్టి అదేవిధంగా సాగేస్తాడు. ఇంకొకతను మహేష్ రెడ్డి అని చెప్పేసి మా దగ్గర అపోలో హాస్పిటల్ వేస్తాడు. అతను రెగ్యులర్గా పిల్లలకు రెగ్యులర్గా డ్రెస్సెస్ కానీ వారికి తోచిన విధంగా వారికి సహకరించుకోవడం. అది ఒక ఎత్తైతే ఈ స్కూల్లో మీరు ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు ఒక తల్లి ఒడిలో పిల్లలు ఎలా అయితే పెరుగుతారో ఆ విధంగా ఈ స్కూల్లో చక్కటి వాతావరణంలో వాళ్ళు చక్కగా పిల్లల్ని ఎదుగుతున్నారు. ఇక్కడ మీకు ఎలాంటి డోకా లేదు. ఈ సంవత్సరం 175 మంది కాదు, మళ్ళీ సంవత్సరం వచ్చాక 350 మంది దాకా కావాలి. ఎందుకంటే మీరంతా
మీ పక్క వాళ్ళకు, మీ నైబర్స్కు, మీ రిలేషన్స్కి మండల్లో పిల్లల్ని పంపించండి. ఎంత చక్కటి అంటే వాళ్ళకు మంచి పౌష్టికాహారం. ఇక్కడ వారికి కావాల్సింది మీ ఇంటి దగ్గర కొంతమందికి మనకు వెళ్ళక సమయానికి భోజనం కూడా పెట్టాము, కానీ విత్ టైం టేబుల్ ప్రకారం సిస్టమేటిక్ గా వాళ్ళకు ఆటలు పాటలు, ఏ ఇంగ్లీష్ మీడియం ఏ ప్రైవేట్ స్కూల్కు ధీటుగా చక్కగా పిల్లలు చూడండి. మీరంతా నేను చూస్తున్నాను, మీ కళ్ళల్లో ఆనందం, పిల్లలు చక్కగా ఆడుతుంటే మీ అందరినీ గమనిస్తున్నాను. నేను పిల్లలు చూశారు, నేను కూడా చూస్తున్నాను. మేము రెగ్యులర్ గా తెలియకుండా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ పిల్లలకు ఒక చదువు ఒక్కటే వాళ్ళకు నరకంగా ఉండకుండా ప్రతిదీ వాళ్ళకు చదువులో ఉండాలి, ఆటలలో ఉండాలి, పాటలలో ఉండాలి. వాళ్ళకు సమాజం యొక్క పోకడ అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా చేంజ్ అవుతుంది దాని విధంగా వాళ్ళకి విద్యా బోధన కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ పిల్లల్ని ఇంకా ఎక్కువ పిల్లల్ని పంపించండి. ప్రైవేట్ స్కూల్లో పంపించి డబ్బులు పెట్టి చేయడం వేస్ట్. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. నాకు పిల్లలు ఎప్పుడైతే ఆటలు పాటలతోటి ఎదుగుతారో చక్కగా వాళ్ళు జీవితంలో కూడా ఎదగలుగుతారు. ఒక ఆటలో చూడండి, ఒక కబడ్డీ ఆట ఉంటది. కబడ్డీ ఆడితే వాళ్ళు ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడతారు. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులు. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులు. స్వర్గం వంటి గొప్ప మన పుణ్యం, దేశమంత గౌరవాన్ని పొందడమే మన ధర్మం. బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా, బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వగా. ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మే కదా, ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మే కదా. పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మే కదా, పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మే కదా. బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా, బడిలోనే ఆటుందిరా చిన్న, బడిలోనే పాటుందిరా. ఆడుతూ పాడుతూ से पवन चले कोयलिया गीत सुनाती है।
चांद को चंदा मामा कहता है, जिस देश में गंगा रहता है, जिस देश में गंगा रहता है, काफी कन 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 गाती है, अरमान लोरियां गाती है, मध्यम मध्यम सी पवन चले, कोयलिया गीत सुनाती है, अच्छा आज भी चांद को चंदा मामा कहता है, जिस देश में गंगा रहता है, जिस देश में गंगा रहता है। पनघट का पानी बड़े दरिया कोई दीवानी, ठंडी ठंडी पुरवाई में मीठी मीठी खुशबू, मत पूछो इस खुशबू में होता है कैसा जादू, चाहता है कि हर कोई झूमता रहता है, जिस देश में गाती है और मालोरियां गाती है, मध्यम मध्यम से पवन चले, कोयलियां गीत सुनाती है। చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుచున్నది, పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మఒడికి, సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది, ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుచున్నది, వేల వేల ఖర్చులతో దూర భారము
మన కస్తూర్బా లింగాలగనపురం మండలంలోని బండ్లగూడెం గ్రామంలో కస్తూర్బా స్కూల్లో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఛానల్కి స్పెషల్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. జాతీయ బాలికా దినోత్సవాన్ని 3 రోజుల నుంచి మీరు ఒక పండుగ వాతావరణం లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మ లేనిదే అసలు సృష్టి అనేదే లేదు. అయితే బాలిక గ్రహించగలిగే శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. పుట్టిన బిడ్డకి మాటలు ఏమి రావు, కానీ తనకు ఆకలేస్తుంది అన్న విషయం మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఐక్యూ ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రహించే శక్తి మనకు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక గృహిణిగా మనం ఒకేసారి ఒకే నిమిషంలో 4 పనులు చేయగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఒక మహిళకే ఉంటుంది. అవునా కదా? అన్నీ గుర్తుపెట్టుకుంటాం. వంట చేస్తాం, పిల్లల్ని సర్దుతాం, ఇల్లును చూసుకుంటాం, వచ్చిన అతిథులను కూడా చూసుకుంటాం. అంత శక్తి ఒక మహిళలో ఉంటుంది. అయితే ఎస్పెషల్గా బాలికలకు తల్లి మొదటి గురువై సమాజంలో ఎదుగుతున్న కొద్దీ ప్రతిదీ గమనించుకుంటూ వాళ్ళ గమ్యాన్ని చేరే విధంగా తల్లి తనకి మొదటి గురువు కావాలని, ప్రతిదీ కూడా ఒక స్నేహితురాలుగా ప్రతి బాధ్యతను తను తీసుకొని ఎదిగే విధంగా తల్లి చేయాలని మనస్ఫూర్తిగా తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఆ తల్లి ఈరోజు కస్తూర్బా స్కూల్కు పిల్లల్ని పంపించినప్పుడు ఆ బాధ్యతను మా కస్తూర్బా స్కూల్ యాజమాన్యం వహిస్తున్నందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మఒడి నుంచి మరో అమ్మఒడికి చేరుకున్నారు. మరో అమ్మ అయినప్పుడు సమాజంలో వాళ్ళు ఎదగాలంటే వాళ్లకు చదువుతో పాటు ఆటపాటలతో పాటు సమాజంలో వాళ్ళకు రేపటి సృష్టికి మూలమైన ఈ తల్లులకు ఈ కస్తూర్బా స్కూల్లో మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. మన ప్రభుత్వం పిల్లలకి అవసరమైన కాస్మెటిక్ కిట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు, ఇలాంటి సమాజ సేవ ఉన్నటువంటి మన గంటా రవీందర్ రెడ్డి గారు అటువంటి వాళ్ళు కూడా మన ఆడపిల్లల్ని గుర్తుంచుకొని సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది, మా రెండో అమ్మాయి హైదరాబాద్ లో ఉంది, మా చిన్న అమ్మాయి మీలాగే 800 మంది ఆడపిల్లల మధ్యలో మరో రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో మీలాగే చదువుకుంటూ ఉంది. మేము కూడా గుండె మీద చేసుకొని తనని వదిలిపెట్టి ఆ స్కూల్లో వదిలిపెట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీలాగే ప్రతి దాంట్లో ఆటల్లో పాటల్లో చదువులో చాలా ప్రిఫర్ ఇస్తున్న స్కూల్ కిట్టూరు రాణి చెన్నమ్మ స్కూల్. ఆ స్కూల్లో నా కూతుర్ని వదిలిపెట్టేశాను. మీలాగే చాలా సంతోషం. అమ్మలకు చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడ 170 గర్ల్స్ ఉన్నారు. మీరు మీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇంకా ఎవరైనా తెలిసిన బంధువులకి కూడా చెప్పి స్ట్రెంత్ పెంచుకునే విధంగా చేయాలని ఇక్కడున్న తల్లిదండ్రులకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు, గవర్నమెంట్ జాబ్ అనగానే ఆతురత. ఎవరైనా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే ముందు వరుసలో ఉంటాం. అదే గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే వెనుక వరుసలో ఉంటాం. ఎందుకు? గవర్నమెంట్ టీచర్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కావాలి, కానీ గవర్నమెంట్ స్కూల్ కు పంపించాం. ఇప్పుడు మన జంగంలో ఎస్పెషల్లీ మన మండలంలో ఉన్న స్కూల్ అన్ని స్టేట్ సిలబసే. అంటే ఇక్కడ చదివే పుస్తకాలే అక్కడ చెప్తారు. కానీ ప్రైవేట్ స్కూల్ కు పంపించాలంటే ఎందుకంత ఆతృతనో అర్థం కాదు. స్టేట్ సిలబస్, సేమ్ సిలబస్, అక్కడ టీచర్లు ఇక్కడ టీచర్లు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మంచి చదువుకున్న
ఉత్తీర్ణత ఉన్నటువంటి ఉపాధ్యాయునులు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. చదువు సగంలో ఆపేసినటువంటి ఉపాధ్యాయునులు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. అయినా ఒక ఫ్యాషన్ అనుకొని ప్రైవేట్ స్కూల్కు పంపించడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని గవర్నమెంట్ స్కూల్కు పంపించి పిల్లలని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని, ఎప్పటికీ కూడా మా వంతు సహాయం అందిస్తామని తెలుపుతున్నాను. ఇంకా మన కస్తూర్బా స్కూల్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఇంకా సౌకర్యాల లోపం అనేది ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఆడపిల్లలు. నేను ఇక్కడ నుంచి వెళ్తూ పోతూ చూస్తూ ఉంటాను, పైన విండోస్ ఓపెన్ చేసి ఉంటుండే. కాబట్టి ఇంకా కొన్ని సౌకర్యాల లోపం నాకు కనిపించింది. నేను ఉన్న ఈ 5 సంవత్సరాలలో కస్తూరిబా స్కూల్ను నెంబర్ 1 పొజిషన్లో ఉంచడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను. నాకు కస్తూరిబా స్కూల్ అన్నా, మా చిన్నారి విద్యార్థులన్నా నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే పల్లెగూడెం పల్లె ప్రగతిలో ప్రజా ప్రతినిధుల కన్నా, అధికారుల కన్నా ఎక్కువ కష్టపడి ప్లాస్టిక్ నిర్మూలన మన లింగాల గణపురం మండలానికి గొంతెత్తి చెప్పడం జరిగింది. ఒక చాలా చాలా మంచి పిల్లలు, చాలా చాలా సంతోషం. వీళ్ళ బంగారు భవిష్యత్తు ఒక పోలీస్, డాక్టర్, టీచరే కాదు. మీ టీచర్ మీ 10th అయిపోయే వరకు చెప్తుంది. భారతదేశం గర్వించదగ్గ విద్యార్థులుగా, తల్లిదండ్రుల గర్వించదగ్గ విద్యార్థులుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క అమ్మాయి చదువుకుంటే మొత్తం తరతరాలు ఆమె కుటుంబం, వచ్చేటువంటి కుటుంబం కూడా చదువుకుంటుంది. ఈ దేశ భవిష్యత్తు మహిళలపైనే ఆధారపడ్డది. ఇవాళ 68.5% ఉన్నది అక్షరాస్యత మహిళలది, చాలా తక్కువ ఉన్నది. 15,000 మిలియన్ల పిల్లలు ప్రతి సంవత్సరం యూనిసెఫ్ చెప్పింది, 15,000 మిలియన్ల పిల్లలు 15 ఏళ్ల లోపు వాళ్ళు అక్రమ రవాణా కాబడుతున్నారు. అందులో 24% ఒక భారతదేశంలోని పిల్లలే అక్రమ రవాణా కాబడుతున్నారు. అందులో బాలికలు ఎక్కువ అక్రమ రవాణా జరుగుతుంది. మనకు ఇక మిగతా అన్ని తెలుసు, పేపర్లలో రోజు చూస్తూనే ఉన్నాం.
వీటిని ఆట కట్టించాలంటే వాళ్ళు బాగా చదువుకోవాలి. తల్లులు మీరు బాగా చదవాలి, ఈ దేశానికి ఉపయోగపడాలి. మేడం ఇప్పుడు ఎంపీపీ గారు అన్నట్టు భావి తరాలకు మీరే స్ఫూర్తి ప్రదాతలు కావాలి. ఎంతో మంది మా అమ్మలు ఎంతో మంది ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి చాలా మంది మన భారతీయ నారీమణులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యశ్వ గారికి అట్లాగే పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాను. అదేవిధంగా మా పాఠశాలకి నేను చెప్పలేదు ఇప్పటిదాకా అన్నట్టు, అవసరం నేను అడగలేదు. ఎంయూ సారు మన సైన్స్ ఇయర్ దగ్గర కలిసి పలానా కేజీబీ దగ్గర అవసరం ఉందని తెలుసుకోగానే వెంటనే సారే ముందు నాకు కాల్ చేసి ఏమేమి అవసరాలు ఉన్నాయమ్మా, నేను వచ్చి ఫస్ట్ పిల్లల్ని కలుస్తా, వాళ్ళని అడుగుతా అని చెప్పేసి తను హైదరాబాద్కి వెళ్ళే దారిలో మళ్ళీ మన పాఠశాలకు వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతే వీళ్ళు అడిగిళ్ళు దోమలు ఉన్నాయి సార్ ఇక్కడ బాగా అని. వెంటనే ఇవాళ అడగగానే రేపటి వరకే 10 ఫ్యాన్లు, దోమతెరలు, 10th క్లాస్ వాళ్ళకి ఆల్ ఇన్ వన్స్ ఇవన్నీ వెంటనే మళ్ళీ హైదరాబాద్ తండ్రు ఆఫీస్కి వెళ్ళే దారిలో అవన్నీ కొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మాకు అందజేశారు. ఆ చేసిన వెంటనే ఇంకేమైనా కావాలా, ఇవన్నీ ఇచ్చినా కదా ఇంకేమైనా కావాలని అడిగారు. అది వాళ్ళ యొక్క గొప్పతనానికి నిదర్శనం. అందరు గట్టిగా చెప్పండి. వెంటనే ఒక మైక్ సెట్ కావాలి సార్ అనగానే అది కూడా మళ్ళీ ఎన్ని రోజులు కూడా పట్టలే, ఒక 2 రోజుల గ్యాప్ తోటి ఇప్పుడు మనం మాట్లాడుకునే మైక్ సార్ గారే ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్కి చాలా చక్కటి చూస్తుంది. ఇవన్నీ కూడా సార్ నేను అడగక ముందుగా ఇచ్చారు. అది కాక ఇప్పుడు మీ అందరి కోసం డిక్షనరీస్, సో తెలుగు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ కోసం ఇప్పుడు డిక్షనరీస్, ఇంకా ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో కోసం చిన్న వంట చేయడానికి ఇబ్బంది పడతాం, కానీ వాళ్ళ మేడం మన పిల్లల కోసం నువ్వుల లడ్డు తయారు చేసిందంటే అయితే మాత్రం ఎంత ఆశ్చర్యం వేస్తుంది మనకి. సార్కి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఈ సందర్భంగా సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థినులకు ఈ నేషనల్ చైల్డ్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఆశీర్వాదాల కన్నా ఇలా శుభాకాంక్షలు ఇంపార్టెంట్. అదేవిధంగా హాజరైన తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను ఫస్ట్ టైం చూస్తున్న పిల్లల కన్నా తల్లిదండ్రులు ఎక్కున్నారు ఈరోజు. విచిత్రంగా ఇంతమంది ఉన్నారు అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది గుర్తెరిగిన మీకు చెప్పాల్సిన పని లేదు. అసలు నేను ఎప్పుడు తల్లిదండ్రుల బాధ్యత గురించి చెప్పుకుంటా, ఎందుకు రారు అని అడుగుతుంటా. ఈడ అవసరం రాలేగా, సరే మీరు అందరూ వచ్చింది కాబట్టి మీకు ఒక బాధ్యత ఉపయోగిస్తుందా. సరే బాలికలు అంటే మన బాలికలు అంటాం, బాలికలకు ఎందుకు పెట్టారనేది మీకు చాలా చెప్పి ఉంటారు. అయినా కూడా వీళ్ళ యొక్క హక్కులను కాపాడడానికి, వీళ్ళ బాధ్యతలు గుర్తు చేయడానికి, వీళ్ళను బూస్టింగ్ ఇవ్వడానికి, వీళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడుకోవడానికి, వీళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పించడానికి ఈ రోజు గురించి చర్చించుకోవడానికి భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. మరి బాలికలకు ఎక్కడ జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. సమాజంలో ఏం జరుగుతుందో మీకు అందరు చెప్తుంటారు, అందరు తెలిసి ఉంటుంది. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర టీవీలు ఉన్నాయి. సరే తల్లిదండ్రుల బాధ్యత ఇప్పుడు పిల్లల కన్నా ఎక్కువ మీకు చెప్పాలి. ఇప్పుడు ఆ బాలికల కన్నా తల్లిదండ్రులు ఎక్కువ ఉండడం మీకే అవసరం. ఇప్పుడు సరే బాలికల పట్ల లేదా బాలుల పట్ల, చిన్నపిల్లల పట్ల పెద్దల యొక్క బాధ్యత ఏందో మనం ఒక్కసారి చూద్దాం. ఒకప్పుడు నేను కానీ నర్సయ్య సార్ కానీ లేదా చంద్రారెడ్డి గారు సార్ ఎంపీపీ గారు కానీ వీళ్ళు చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఏం కాలే, వాస్తవాన్ని పట్టించుకోలే. వాడు బడిగిపోయిండు, ఏం చదువుకున్నాడు అనుకున్నారు మా నాన్న కూడా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు లేవు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు కేజీబీవీలకు ఒక భయంకరమైన ముప్పు పొంచి ఉంది. కేజీబీల కన్నా ప్రభుత్వ పాఠశాల ముఖ్యంగా. సరే ఆడవాళ్ళందరినేమో ప్రభుత్వ పాఠశాల పంపుతున్నారు, మగవాళ్ళందరినీ ప్రైవేట్ పాఠశాల పంపుతున్నారు. కొడుకులు అయితేనేమో ప్రైవేట్కి పోవాలట, అమ్మాయిలు అయితే గవర్నమెంట్ స్కూల్ పోవాలట. ఇక ఆ విచక్షణ అక్కడే మొదలవుతుంది. చూడండి మీరు ఎక్కడైనా కూడా ఊర్ల పాఠశాలల్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు తక్కువ ఉంటారు. మీరు పక్కనే పండి లింగాల గడపడం చూడండి, కళ్యాణ్ చూడండి, అమ్మాయిల శాతం ఎక్కువ ఉంటుంది, అబ్బాయిలు తక్కువ ఉంటారు. అబ్బాయిలంతా ప్రైవేట్కి పోవాలని ఉద్ధరించినట్టు. కొడుకు ఎప్పుడు ఉద్ధరించరండి, కొడుకు తనడమే ముఖ్యం. వానికి తండ్రిని తల్లికి తిండి పెట్టకపోవడం ముఖ్యం. 100% మంది తల్లిదండ్రులను మనం ఏదైతే హాస్టల్ పెట్టి ప్రైవేట్ పాఠశాలలో పెట్టి బాగా చదివిస్తున్నామో, బిడ్డ నన్ను 4వ తరగతి 5వ తరగతి ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో పెట్టి ఆ పురుగులన్నా నిలబెడుతున్నాయి, నిన్ను పెద్ద అయినాక నిన్ను హాస్టల్లో పెడతారు బిడ్డ అని ఇంట్లోకే నిలబడితే బస్ స్టాండ్లో అంటారు అంటారు. లేదా పైసలు ఉన్నాడు హాస్టల్లో పెడతాడు. ఏ హాస్టల్లో వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. ఇక కొత్తగా ఒక ముప్పు వచ్చిందంటే ఇప్పుడు బయట డబ్బులు ఉన్న వాళ్ళకు. నిజంగా నేను విన్న అమెరికా నుంచి ఒక మిత్రుడు చెప్పాడు, కాంట్రాక్టు చనిపోయిన తర్వాత కాంట్రాక్ట్ ఫ్యూనరల్ వారికి చెప్పిండు. ఒకరికి ఈవెంట్ మేనేజర్ అని, అయ్యా 30 లక్షలు ఇస్తాను, అయ్యా దినాలు చేసేరు అన్నాడు. సాగు దినాలు అన్ని చేసే 30 లక్షలు ఇస్తాను మాట్లాడుకున్నాడు.
ఫోటోలు పంపి నాకు అంతే. నేను రాలేను, ఇక్కడ వాస్తవం చెప్తున్నా, 100 జరిగినా ఇది జరుపుతున్నా. నేను రాలేను, నేను రావడాలంటే నెల రోజులు ఉండాలంటే నాకు 30-40 లక్షలు ఖర్చు వస్తుంది, ఇక్కడ పని పోతుంది. ఆ 20-30 లక్షలు ఏదో ఇస్తా, నువ్వే సాగు చేయి, నువ్వే తలగొరు పెట్టి, నువ్వే తద్దినం పెట్టి నాకు ఫోటోలు పంపి అంటే మానవత్వం ఎక్కడ చచ్చిపోతే ఒకసారి ఆలోచించుకున్నాం. ఎందుకో మనం చిన్నప్పటి నుంచి మన ప్రైవేటు వారికి అదే ఆశ చూపినా వారిని కమర్షియలైజ్ చేసినాం. వాని చిన్నప్పటి నుంచి డబ్బులు సంపాదించు అమెరికా పో అన్నాం. చిన్నప్పటి నుంచి వానికి ఏం చెప్పినాం, ప్రైవేట్ పాఠశాల పంపినాం, టిఫిన్ బాక్స్ పెట్టాం. ఆ టిఫిన్ బాక్స్ పక్కోనికి ఇవ్వకుండా తినురా అని నేర్పినాం. వాడు పక్కోనికి ఇవ్వదు, అప్పుడే స్వార్థం మొదలైంది మనకు. ఎవరికి ఇవ్వద్దు అంటే నేను సంపాదించి కూడా ఎవరికి పెట్టొద్దనే. ఇవాడు ఎవరికి పెడితే సమాజంలో దానం కావాలంటే ఎట్లా వస్తుంది, దాతృత్వం కావాలంటే ఎట్లా వస్తుంది. మొదటి నుంచి నేర్పినాం, తప్పదు మనదే. తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రుల కన్నా ఎక్కువ తల్లుల బాధ్యత ఉన్నది. తండ్రి ఎక్కడో కష్టపడతాడు, సంపాదించుకొస్తాడు, డబ్బులు మాత్రం ఇస్తాడు. చిన్నప్పటి నుంచి 5 ఏళ్ళు వచ్చేంత వరకు, బడికి పోయేంత వరకు ఎక్కువ శాతం తల్లి ఒడిలో పిల్లడు ఉంటాడు. మనం ఏం విద్యాబుద్ధులు నేర్పినా, మనకు సమాజ సేవ ఏం నేర్పినా ఒక్కసారి ఆలోచించుకోండి. అరే ఈ వస్తువు నిద్రా పాఠశాలకు వెళ్ళి ఒక పెన్సిల్ పోటుకొచ్చిన అనుకో, వాడిని ఈ పంత వల్ల కొడతాం, ఏడ పోట్టుకునేవాడు. ఇవి పక్కోది పట్టుకొచ్చి ఇంకోటి పట్టుకురాపోయినా ఆయన అంటాం. ఇక అంటే మనం ఇంకోటి గుంజుకోవాలని నేర్పిస్తున్నాం. నిజంగా చెప్తున్నా, మీరు నిజంగా చెప్పండి, మీకు అలవాటు లేదు, ప్రైవేట్ పాఠశాలకు అలవాటు ఉంది. ఆ రోజు కోడిగుడ్డుతో అన్నం పెట్టాం అనుకో, మటన్ చికెన్ పెట్టాం అనుకో, అరే ఇలా మంచి కూరను పక్కోని పెట్టకరా నేర్పిస్తున్నారు వాళ్ళు. అంటే మొదటి నుంచే స్వార్థం నేర్పిస్తున్నారు. ఇప్పటి నుంచే పక్కోనికి ఏది పెట్టొద్దు. ఇక మనం సమాజం బాగుపడాలి, దేశం బాగుపడాలి అని ఎట్లా బాగుపడుతుంది? నేను నాది ఒక్కటే, ఆఫ్ ద రికార్డ్ స్టేజ్ మీద ఏం పెట్టే కింద స్టేజ్ కింద దిగినాక అదే పని చేస్తా. ఇక్కడ ఇస్తా అంటే అక్కడ ఇస్తా. స్టేజ్ మీద 10 రకాలు చెప్పి కింది పోయినాక తప్పించుకునే వ్యక్తిని నేను కాదు. నేను 100 మంది చూస్తున్నా, స్టేజ్ మీద మాట్లాడతారు మీటింగ్లలో, తర్వాత ఫోన్ ఎత్తలేపారు. చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళు ఎవరిని విమర్శించాను, చాలా మీటింగ్లు చూసినా. ఆ టైంకు మాట్లాడుతున్నా, అది ఇక్కడ ఏం మాట్లాడితే నేను కింద అదే ఉంటా. ఇక్కడ మాట్లాడినప్పటి నుంచి మొదలవుతుంది నాకు హైదరాబాద్ పోయి నాకు ఎప్పుడు ఇవ్వాలి నా తత్వం అది. ఆ క్రమంలో మన కేజీబీ మొదలైంది. సరే తల్లిదండ్రులు టైం ఎక్కువ తీసుకొని 15 నిమిషాలు ముగిస్తా. ఎప్పుడైతే తండ్రులు ఒక పిల్లోడిని కొడుతున్నాడంటే వాని భవిష్యత్తు కోసమే గుర్తుపెట్టుకోండి. మీ అమ్మాయిలను రేపు ఇక్కడ ఎవరి టీచర్లు కొట్టినా కూడా కంప్లైంట్ మాత్రం చేయదు. ఒక దెబ్బ కొట్టిరంటే వారి దెబ్బకే చదువు వస్తుంది. నేను ఒక్కటి చెప్తా ఉదాహరణ, మా ఊళ్ళే 2 సంవత్సరాల కింద తెలుగులో నీకు ఇంతకుముందు చెప్పిన కారే రాజులు రాజ్యములు కలగవే వారేరి ఉందా మీకు? ఆ పద్యం రావట్లే. ఫిబ్రవరిలో జనవరిలో పోయినా రావట్లే, మార్చిలో ఎగ్జామ్స్ రావట్లేదు. సార్ని ఏమనలేను, కోపం వచ్చిందా సార్ని ఏమనలేను. ఉదయం 7 మా ఊళ్ళో వావిలలో కూడా 6 గంటలకే క్లాసులు స్టార్ట్ అవుతాయి. పొద్దున్నే టిఫిన్ పెట్టిస్తా. నేను 7 గంటలకు పోయినా ఏ సార్ని తిట్టదలుచుకోలేదు. ఎందుకంటే నేను కావాల్సింది ఇస్తా కానీ తిట్టా. ఎందుకంటే నాకు హక్కు లేదు. ఎంఈఓకి హక్కు ఉంది, డిఓకి ఉంది. నేను ఇచ్చే హక్కు తప్ప తిట్టే హక్కు నాకు రైట్ లేదు. అది వాళ్ళే మారాలి. దాన్ని బట్టి ఏం చేసినా మా ఊరు కావెంజర్ కొడుకు చిన్న చూసిన ఎవరిని కొడితే ఇంకోటి భయపడతాడో, ఎవరిని కొడితే తిరుగుబాటు చేయడం వాళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నా. ఒక వాయిల్ కట్ట తెచ్చిన 2 దెబ్బలు కొట్టినా పాయింట్ మీదకి వాతలు వచ్చినాయి. నేను అర్ధగంట 45 నిమిషాలు టైం ఇస్తాను, నాకు పద్యం రావాలి అన్నా. అర్ధగంట పోయేసరికి అందరూ నేర్చుకున్నారు సార్. ఇది వాస్తవం. అంటే ఉపాధ్యాయుల చేతుల కర్ర పోయింది, విద్యార్థుల క్రమశిక్షణ తప్పింది, డ్రాప్ అవుట్స్ అయింది, దిశ సంఘటనలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఈ రోజే నిన్ననే ఒక పెద్ద మళ్ళా ఒక సంఘటన జరిగింది. మరి ఇది దీని లోపాలు ఎక్కడ అంటే ఉపాధ్యాయుల చేతుల బెత్తం పోయింది, సమాజంలో అరాచకం మొదలైంది. ఇది మాత్రం వాస్తవం. అందుకని దయచేసి మీ కొడుకులు ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ కొడితే మాత్రం మీరు గేట్ కాడికి పోకూడదు. కొట్టక ముందే గేట్ కాడికి పోతున్నారు. ఇప్పుడు వాడు కొడతాడేమో ముందే గేట్ కాడి పోయినా కొడుకుని ఎందుకు కొట్టి వాళ్ళు అడుగుతున్నారు. అది మీరంతటా మీరే పిల్లలు ఆగం చేస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా ఒక పిల్లోడు తండ్రి అమ్మాయిలు, మీరు అమ్మాయిలు కూడా చెప్తున్నారు, అబ్బాయిలు మీ అన్నలో చెప్పండి. మీ అన్నను కానీ మీ తమ్ముని కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు మందలిస్తే వాళ్ళ భవిష్యత్తు కోసమే అని చెప్పండి. అంతేగాని కోపంతో కాదు. తల్లిదండ్రులు ఎప్పుడు కోపంతో కొట్టారు, వాళ్ళ భవిష్యత్తు కోసం కొడతారు. ఉపాధ్యాయులు కూడా భవిష్యత్తు కోసం కొడతారని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు మీ గురించే, టీచర్లు మీ గురించే ఇబ్బంది పెడతారు, కొట్టిన బాధిస్తారు, శిక్షిస్తారు. దాన్ని తప్పుగా పట్టుకోకూడదు. రెండవది, ఇక ఈ పిల్లల యొక్క ఆరోగ్యత వీళ్ళ ఉంది. న్యూట్రిషన్ ఫుడ్స్ ఇవ్వాలని, సరే కస్తూరిబాల న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు, ఇంకా సరిపోదు. ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ చాలా తక్కువ. ఒక్కసారి బిల్డింగ్ పట్టించుకోలే, క్రాక్లు వస్తున్నాయి, ఫ్యాన్లు వచ్చినాయి, ఖరాబ్ అయినాయి, పట్టించుకోలేక అంతే ఉంటుంది. మొదలు పెట్టిన తర్వాత ఉండదు. ఇక ఈ ఫుడ్ విషయానికి వస్తే
ఇక సమ్మక్క సారక్క జాతర సాగుతుంది. బ్రహ్మాండంగా మనుషులు ఎడ్ల బండ్లు మన బండ్ల మీద కట్టుకొని నీ ఎత్తు నిలువెత్తు బంగారం వేస్తా అని ఆ సమ్మక్క సారక్కలు అందరూ తెలుసు. ఒక రాజులను పోరాడి చనిపోయిన వీర వనితలు. ఆ వీర వనితలే మనకు ఆదర్శం ఈ రోజు ఈ బాలిక దినోత్సవం నాడు. వాళ్ళని గుర్తుపెట్టుకున్నాం. సమ్మక్క సారకు దాదాపు కోట్లాది మంది ప్రజలు వస్తున్నారు. దేనికొస్తారు ఎరికైనా సరే దేవతలు అనుకుని కొందరంటే వీరవనితలు, రాజులతో పోరాడి చనిపోయిన వీరవనితలు. ఆ వీరవనితలకు ఏమి ఇస్తున్నాం? మనందరం బంగారం అంటే బెల్లం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు నిలువెత్తు బెల్లం వేస్తారు. ఆడ బెల్లం వేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, కాలువలో పారి మన కాళ్ళ కిందికే వస్తుంది. అయ్యా సమ్మక్క సారక్కలు ఎక్కడో లేరు, ఇక్కడే సమ్మక్క సారలు. మీరు వచ్చేటప్పుడు ఈ బెల్లాన్ని ఇక్కడ ఇవ్వమని అడుగుతున్నాం. ఆ బెల్లాన్ని ఇక్కడ ఇవ్వండి, వాళ్ళకి ఐరన్ వస్తుంది. ఆ నువ్వులని ఇక్కడ ఇవ్వండి, వాళ్ళకి కాల్షియం వస్తుంది. వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళు ఎవ్వరితోనే పోరాడే శక్తి ఉంటుంది. రేపు దిశ సంఘటనలో ఒక అమాయకురాలైన అమ్మాయి కనపడదన్న మనకు. నిజంగా అమ్మాయి పాప తెలివి కలదే కావచ్చు చదువులా, కానీ సమాజంలో తెలివి కలదు కాదు. ఫోన్ చేసిన తర్వాత అరవడం తెలియదు, పక్క దగ్గరికి పోవడం తెలియదు. అమాయకంగా దయ్యం పిల్ల అంటుంది, పక్కలు భయం అవుతుంది అంటున్నారు. ఒక 26 సంవత్సరాల డాక్టర్కు ఎట్లా తప్పించుకోవాలో తెలియదు. ఎట్లా చిన్న పిల్లలు అనుకున్న వాళ్ళని ఎట్లా కొట్టాలో బలం లేదు అమ్మాయి దగ్గర. ఆ బలం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. అంటే మీరు బలంగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వుల ఉండలు తినాలని నువ్వు తెచ్చినాను. అది ఓన్లీ ఏంటంటే అది మీ వాళ్ళకు చూపిస్తే వచ్చినప్పుడల్లా ఆ ఉండలు పట్టుకరాలు చెప్పడానికి నేను రోజు తెచ్చియలే. నాకు ఇదే పని కాదు, మీకు నేర్పడానికి. ఏ పండుగ చెప్పినా కూడా ఉండ్రాల పండుగ, కుక్కల పండుగ అని మీకు తెలుసా? కుక్కల పండుగ నాడు కొన్ని ఎరగడ రేకులు ఉండే, ఇప్పుడు లేవు. ఎరగడ రేకులు ఉండే. ఆ కుడువులు తిని ఏం చేసేది, సగం తీసేసి సగం రేకులు తీస్తే వాళ్ళు తిరుగుతాయని మనం ఆనందపడేది. మిగతా కుక్కలకు వేసేది. అంటే జంతువులను కూడా ప్రేమించరా, కుక్కలు కూడా తిండి పెట్టురా అని చెప్పడానికి. నాగుల పంచమి నాడు నా పాములకు పాలు పోయినా, దాని విషపురుగైనా విష జంతువైనా మనం ప్రేమతో చూడాలి, మనకు హాని చేసేవాడిని కూడా మంచిగా చూడాలని చెప్పడానికి పెడితే దాని పాము నిండా చెప్పుంట నిండా పాలు పోసి ఉన్న పాలు తాగకూడదు. అవునా కదా? దేవుని దగ్గర పోతాం, నిలువు దోపిడీ అని చేస్తాం, ఉన్న బంగారం అని తీసుకొచ్చి లేస్తాం. ఈ కస్తూర్బాలో 10 రూపాయలు ఇరంటే 10 రూపాయలు. ఇక మనం ఏం చేస్తున్నట్టు ఒక్కసారి ఆలోచించాలి. సమాజంలో మన పాత్ర ఎంత? అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాం, మీరు సంవత్సరానికి దయచేసి తప్పుగా అనుకోవద్దు. అందరూ తాగుతారు, 95% తాగుతారు, ఒక 5% తాగడాలు ఉన్నారు. అందరు అకేషన్లు తాగుతారు. మీరు పండుగలు వచ్చినప్పుడు 1000-2000 ఖర్చు పెడతారు. దుర్గమ్మ పండుగ 30,000 ఖర్చు పెడతారు. పుల్లమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, రేణమ్మ అన్ని పండుగలు ఖర్చు పెడతారు. అయ్యా మీరు ఖర్చు పెట్టేదాంటే కొద్దిగా తగ్గించి మీ అమ్మాయిలకు కావాల్సిన సదుపాయాలకు ఎప్పుడైనా కేజీవీపీకి 100 రూపాయలు దానం చేశారా? ఒక్కసారి ఆలోచించుకోండి. పిల్లలు కుండల పువ్వు కుండలే కూడా పోరగాలు పందులాగా పెరగాలంటే ఏడ పెరుగుతారు చెప్పు? మన డబ్బులు మన దగ్గరే ఉండాలి, మనది మనకే ఉండాలి. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే చీరకు 3 రోజులు లైన్ కట్టాలి, కానీ ఒక్కరోజు పడికి రావద్దు పిల్లల కోసం. ఈ రోజు వచ్చి మీరు తల్లిదండ్రులు గౌరవం చెప్తున్నా. మనలో లోపం ఉంది, మనం మారాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం తల తాకట్టు పెడుతున్నాం. సంవత్సరం 3-4 రోజులు ఏం జరుగుతుంది కేజీవీలో? మా ప్రభుత్వ పాఠశాల ఏం జరుగుతుంది? ఒక్కసారి మనం పోదాం. ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది? దయచేసి నా డ్రైవర్ అన్నట్టు చెప్తా. ఉదాహరణ, నా డ్రైవర్ మందాగడు. నేను అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చితే తీసి నాకు వండర్ అనిపించింది. పోయిన ఆగస్టు 15కు అప్పుడప్పుడు 100 రూపాయలు ఎక్కువ ఇస్తే తీసి ఒక గల్ల గుడిలు వేసారు. 4,000 అయిన తర్వాత ప్లేట్లు కూడా 4,000 ప్లేట్లు కొడి సార్, 4,000 రూపాయలు ప్లేట్లు కొడి మా పాఠశాల పంపిస్తున్నా సార్, మీరు ఏమైనా ఇస్తారా ఆయన? నువ్వేమి చేయాలంటే మైక్ సెట్ చేయడం, మైక్ సెట్ పంపించిన. సమాజ సేవే కరెక్ట్, నాకు పిల్లలే కరెక్ట్ అన్నాడు. ఈ 26 జనవరికి కూడా టీ-షర్ట్లు పంపిస్తున్నాడు. అయినా కూడా స్కూల్కి చేయడం ఎందుకంటే నేను తాగను. ఆ 100 రూపాయలు అప్పుడప్పుడు నెలకేస్తాను. దయచేసి మీరు కూడా 100 రూపాయలు సహిస్తే సంవత్సరానికి 1000 రూపాయలు ఎత్తే మీరు అంతా కలిసి ఏదైనా ఒకటి కానివ్వండి. పాఠశాల వేల కొద్ది రూపాయలు ప్రైవేట్ పాఠశాలకు పెడుతున్నాం, ఆటోకు పెడుతున్నాం, బస్సులకు పెడుతున్నాం. మీ అమ్మాయిల కోసం ఒక బిర్లాని ఇవ్వలేరా? మీ అమ్మాయిల కోసం నువ్వుల ఉండలే ఇవ్వలేరా? సమాజంలో ఏం పట్టుకపోవు. డబ్బులున్నో నేను ఒక్కడే ఎప్పుడే చెప్తా, వారు విమర్శించారు కానీ వాడు గడ్డికాడి కాపలకు కాని చెప్తాను. 1000 కోట్లు ఉంటాయి, వాడు తినడానికి కొని పెట్టాడు. 1000 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి కానీ వాడు తినడానికి కొని పెట్టాడు. వాడు ఏం లాభం? అందుకనే బతుకు చిన్నది. ఈ సమాజంలో మనకు వచ్చిన డబ్బులకు వెళ్ళి డబ్బులున్నోళ్ళు దయచేసి 1% మనకు వచ్చిన దాంట్లో 1% ప్రజాసేవ కోసం, పేద ప్రజల కోసం పెడదాం. మీరంతా పేద ప్రజలే, కానీ పేద ప్రజల నుంచే డబ్బులు వస్తున్నాయి. వాళ్ళే సమాజ సేవ చేస్తున్నారు తప్ప డబ్బులు చేయట్లేడు.
విచిత్రం ఏంటంటే ఈ తల్లిదండ్రులకు ఎవరికైనా ఆపద వచ్చిందంటే మనిషికో 50-100 రూపాయలు ఈ తల్లిదండ్రులు వేసుకుంటారు. కానీ బంజారాయిల్స్ పక్కబడి సరిపోతే కూడా ఆ వీడియో తీస్తారు, ఫోటోలు తీస్తారు తప్ప ఒక్క రూపాయి సాయం చేయడు. యాక్సిడెంట్ అయినా కూడా పట్టించుకోరు. కొత్త విచిత్రం వచ్చింది ఏంటంటే యాక్సిడెంట్ అయి చనిపోతున్నానుకో వీడియోలు తీసి సెల్ ఫోన్లో పెడుతున్నారు తప్ప వాళ్ళు పైకి వేస్తున్నారు. ఇక మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ సమాజంలో ఏమన్నా చెప్పండి. అలెగ్జాండర్, సరే 5 నిమిషాలు టైం అయింది కాబట్టి 2 నిమిషాలు ముగిస్తా. అలెగ్జాండర్ అనే ఒక గొప్ప పోరాట యోధుడు ఉంటాడు అలెగ్జాండర్. ఇది అన్ని వాట్సాప్లో వచ్చిందే. నేను ఏమన్నాడు ఎరికేనా, నేను చనిపోతే నా చేతులు బయట పెట్టండి, వాటిగా ఉంటుంది కదా మన క్రిస్టియన్లు పెట్టేది ఉంటుంది మన ఫ్రీజర్ లాంటిది, మన లెక్క పాడే కట్టరాడా, సరే పాడే కట్టండి అనుకుందాం. నా చేతులు అరచేతులు ఆకాశమే చూడాలి, నా శవాన్ని నాకు వైద్యం చేసిన డాక్టర్లే మోయాలి, నా డబ్బులన్నీ చిల్లర మొత్తం వెదజల్లాలి అన్నాడు. నా 4 ఎందుకన్నాడంటే ఎంత సంపాదించినా చావడం తప్పదు, ఏ రాజైనా చావడం తప్పదు, ఎంత సంపాదించినా ఉట్టి చేతులతోనే పోవాలి, ఈ డబ్బులు దేనికి పనికిరావని చెప్పడానికి ఆయన చేసేది. కాబట్టి మన సమాజ సేవలో మానవత్వంలో ఖచ్చితంగా మనం ముందుండాలి. ఖచ్చితంగా మన తోచినంతా కూడా సహాయం చేయాలి. మానవత్వం లేకుండా సంస్కారం లేకుండా నేను 10/10 తెచ్చుకున్నా, నేను ఇంటర్మీడియట్లో 970 తెచ్చుకున్నా, స్టేట్ ర్యాంక్ సంపాదించుకున్నా. చాలా మంది డబ్బున్నలను చూడండి, తల్లిదండ్రులను చూడరు. చాలా మంది సంపాదనల పనులు చూడండి, కోడళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర ఉందంటారు. ఆడవాళ్ళ దగ్గర ఉంది, మగవాళ్ళ దగ్గర. ఆడవాళ్ళు దయచేసి వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కరెక్ట్గా విద్యా విధానంలో కరెక్ట్గా చదవగలిగి ఆ మానవత్వ విలువలు కనుక, ఆ ప్రజాసేవ విలువలు సంస్కారం కనుక ఉంటే ఇంట్లో మొత్తం ఉండదు. నర్సే సార్ చెప్పిండు, ఒక్క అమ్మాయి చదువుకున్న వాళ్ళకు 100 మందితో సమానము అని. ఒక్క అమ్మాయి నేను చెప్తున్నా, నేతాజీ సుభాష్ చంద్రబోసు రక్తాన్ని ఇవ్వండి దేశానికి స్వాతంత్రం ఇస్తా అన్నాడు. అదే స్వామి వివేకానంద ఏమన్నాడంటే 100 మంది యువకులను ఇనుప కండరాలు ఉక్కు నరాలను 100 మంది యువకులను దేశానికి ఇవ్వండి, నేను ఈ దేశ భవిష్యత్తు మారుస్తా అంటాను. కానీ 100 మంది యువకులు మొత్తము దేశాన్ని మత్తు బానిసలై మందు తాగుడు మొదలుపెట్టి సినిమాలు చూసి ఫోన్లు చూసి మొత్తం దిశాసనాలు చేసేందుకు తయారైతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు మాత్రమే ముందుంటున్నారు. ఎక్కడ చూసి అమ్మాయిలే. ఇవాళ ఇస్రోలో చంద్రయాన్ 2లో కీలక పాత్ర వహించింది కూడా అమ్మాయిలే, ఆడవాళ్ళే. మీరు ఎక్కడ ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉత్తేజపూర్వకంగా నాకు 3 అమ్మాయిలను సంతోషపడుతున్నా అన్నది కూడా అమ్మాయి, ఆడామె మహిళ ఎంపీది. చాలా సంతోషంగా ఎంత గర్వంగా చెప్తున్నా, నాకు 3 అమ్మాయిలు ఉన్నారు, నేను గర్వంగా చెప్పుకుంటున్నా. నా అమ్మాయి అమెరికాలో ఉంది, ఒక ఆమె కర్ణాటకలో ఉంది, ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నది, ఇంకో అమ్మ హైదరాబాద్లో ఉంది. గర్వంగా నేను నిద్రపోతున్న అమ్మాయిలు ఉన్నారని. అబ్బాయిలు ఉన్నారు, బాధపడాలి. మావాడు ఏ అరాచకం చేస్తాడో నేను ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుంది అమ్మ. అప్పుడు తల్లిదండ్రులు ముఖ్యంగా అబ్బాయిల గురించి బాధపడాల్సిన రోజు వచ్చింది. అమ్మాయిలు మీరు ఏం బాధ లేదు, బ్రహ్మాండమైన పౌషకాలు తినండి. మీ అమ్మా నాన్నలు అడగండి. వచ్చినప్పుడు మేము చుట్ట చూపుగా మీ ఇంటికి పోయినప్పుడు ఒకప్పుడు పండ్లు ఫలాలు తీసుకుపోయేది. మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళకు ఏదో ఒక పండో కాయో ఏదో బెల్లవన పట్టుకురామని, నూనె పట్టుకురామని గట్టిగా తయారు కండి. మిమ్మల్ని ఎవరైనా సెక్సువల్గా ఇబ్బంది పెడితే చెప్పుతో కొట్టండి. ఇక వాళ్ళు మిత్రులు కలుగుతారు చూద్దాం. ఒక్క చెప్పు దెబ్బ వారి జీవితాంతం బుద్ధి వస్తుంది. ఒక్క చెప్ప దెబ్బ వాళ్ళ మార్పు వస్తుంది. ఒక చెప్పు దెబ్బ వారి జీవితమే మారుస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చలేదు, మీ చెప్పు దెబ్బ వారి జీవితాన్ని మార్చాలి. అందుకని ఏం భయపడాల్సిన పని లేదు. నా ఒక్కడే సిద్ధాంతం సార్, నాకింత తలా ఇంత, పోయేటప్పుడు ఏం కట్టకపోలేదు. ఒక్కటే చనిపోయిన తర్వాత ఈరోజు నేను చనిపోయిండు అంటే రవీందర్ చనిపోయినాడు, రవీందర్ బాడీ వచ్చిందా, నా బాడీ వచ్చిందా అంటాడు. పేరే మారిపోతుంది. చనిపోగానే గుర్తుపెట్టుకోండి, బాడీ వచ్చిందా అంటాం. రవీందర్ వచ్చిందా అని అయిపోయా, రవీందర్ పని అయిపోయా. బాడీ వచ్చిందా, బాడీ పోస్ట్ మార్టం అయిందా, బాడీ ఎందాక వచ్చింది, బాడీ కాలిపోయిందా, అసలు కాలేదాకా కూడా ఎవడు ఉంటాడు. నీకు చివరి దాకా పెట్టినోడు కూడా కాలేదాకా ఉంటాడు. ఈ కస్తూరిబా లాంటి ప్రభుత్వ పాఠశాల పెట్టిన పిల్లలు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అయ్యా 4 బతుకున్న రోజులు 4 మంచి పనులు చేద్దాం, సమాజానికి ఉపయోగపడతాం. మన శరీరం ఇచ్చింది 4 దిక్కుల దేవుని పోయి నిత్యానంద సాయి దగ్గర బదిలీ చేయడానికో కాదు, బాబా ఆశారాం బాబూజీ లెక్క 1000 కోట్లు వారికి ఇవ్వడానికి కాదు. చాలా మంది మోసపోతున్నారు బాబాలకు డబ్బులు పెట్టి.
10% చర్చిలో కానీ దానికి పెడుతారు. చర్చిలో పెట్టవాలి ఇక్కడ పెట్టు, గుళ్ళో పెట్టవాలి ఇక్కడ పెట్టు, మసీదులో పెట్టవాలి ఇక్కడ పెట్టు. ఇక్కడే దేవుళ్ళు ఉన్నారు అసలు వాస్తవానికి. అందుకని నేను బడినే కుడి అనుకుంటా, ఎప్పుడైనా చెప్తా నాకు బడే కుడి, పిల్లలే దేవుళ్ళు. ఈ ఉండిలో నేను డబ్బులు ఎత్తా కదా, దేవుడు ఉండి కూడా ఆ డబ్బులు అని ఇల్లే ఈ ఉండిలో డబ్బులు ఎత్తారు. ఈ ఉండిలో డబ్బులు వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ ఉండిలో డబ్బులు తిరుపతి ఎత్తిన $1 శేషాద్రి తీసుకుంటాడు, కట్టింకాడ మంగళూరు తీసుకుంటాడు, తిరుపతి దేవస్థానం మన భక్తి చారం లాంటి పృథ్వీరాజు తీసుకుంటాడో మనకు తెలియదు, ఎవరు తీసుకుంటాడో తెలియదు. కానీ ఇక్కడ మీరు ప్రత్యక్షంగా డబ్బులు ఇచ్చినట్టుగా మీకు తృప్తి ఉంటుంది. నా పిల్లలని ఇవ్వగలిగిన దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అరే నా చిన్నతనం వల్ల పలానా వచ్చారు డబ్బులు ఇచ్చారు, నేను పెద్ద అయినాక నేను ఎందుకు చేయకూడదు. మనం ఇప్పటి నుంచి మొదలుపెట్టి 10 సంవత్సరాలు చేయాలంటే 10 సంవత్సరాలలో జనగాం జిల్లా అందరూ చేయగలిగితే నీకు ఒక్క అరాచకం కూడా సమాజంలో జరగదు. ఎక్కడ చూసినా కూడా ఆ మానవత్వం వెలువరిస్తుంది, ఎక్కడ దొరికినా ఆ సంస్కారం మనం కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా కృషి చేద్దాం. మేడం మీరు ముందుకు పోండి. మీ పిల్లలు ఎంతమంది చేయరైనా సార్ పర్మిషన్ తెచ్చుకోవడానికి సార్ రెడీగా ఉన్నాడు, ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా, మీరు ఇవ్వడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా చెప్పండి. ఇక్కడ తల్లిదండ్రులు ఏమైనా మీ వంతు ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారో చెప్పండి. మీరు ఏదైనా అంటది రైట్, మా వంతుగా మేము ₹100 ఇస్తాం, రిసిప్ట్ ఇస్తారు, లైట్ పెట్టుకుందాం, ఇక్కడ బయట ఆ గ్రౌండ్ చేసుకుందాం. మీరు ఎంతైతే అంత, ఎక్కడ కూడా డబ్బులు పద్దులు తీసుకోరండి. కస్తూరిబా మళ్ళీ ఈ స్పెషల్ ఆఫీసర్ లాంటి ₹1 తీసుకొని ఇచ్చిన తీసుకోవాలి. ఆమె యొక్క సంస్కారాన్ని మెచ్చుకోవాలి. మనం నేను ఇచ్చినప్పుడు ఏమన్నదంటే, సార్ మీరు ఫ్యాన్లు ఇచ్చారు, దోమతెరలు ఇచ్చారు, నా జీతంలోకి వెళ్ళి మొత్తం పెన్నులు బుక్కులు నేనే కూడా ఇస్తాను సార్, మీరు ఇవ్వద్దండి, మొత్తం హామీ ఇస్తాను. వాళ్ళ టీచర్లు కూడా ఒప్పుకున్నారు, మేము కూడా ఇస్తామని. ఇలా పెన్నులు కూడా వాళ్ళే ఇస్తారండి. మీరేమైనా మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు మీరు కూడా మీ వంతుగా కృషి చేయండి, లేదా వండి పెడితే వేయండి. అది యొక్క కస్తూరిబాకు ఉపయోగపడుతుంది. ఈ గ్రౌండ్కి కానీ వాళ్ళ పాఠశాలకు కానీ వేరే కొత్త కొత్త బుక్కులకు కానీ లైబ్రరీకి కానీ కంప్యూటర్లకు కానీ ఉపయోగపడుతుంది. మన పిల్లలను మనమే చదివించుకుందాం. ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేయదు. ఇంటి ముందు గుంత పూడుస్తావు, సర్పంచ్ చేయడం వెంటనే అడుగుతావు. అరే నీ గుంట నువ్వు పూడ్చుకొని సర్పంచ్ ఏం చెప్తారా నాయన, చెప్పండి అవునా కదా? ఇంటి ముందు గుంత కూడపడానికి సర్పంచే కావాలా? ఏ గెలవలేదు ఆయన సర్పంచ్ కూడపడా అంటావు. ఆ ఇంటి ముందు గుంత కూడపడం సంస్కారం నేర్చుకున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. అప్పటిదాకా సమాజం బాగుపడదు. పక్క వాడి మీద ఆధారపడ్డప్పుడు మనం పరాన్న జీవులం అవుతాం, పెండలో పురుగులాగా తయారవుతాం. అందుకనే మనం కూడా మన వంతుగా సాయం చేయాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కస్తూరిబా వారికి మరొక్కసారి సవినయంగా నమస్కారం చేస్తూ ఆదరణ తల్లిదండ్రులకు బాధాభివందనాలు మరొకసారి. ఎందుకంటే ఇంతమంది ఎక్కడ నేను చూడలేదు కాబట్టి మీరు ఎక్కువ మంది వస్తే ఎక్కువ సాయం చేస్తాను గ్యారంటీ. మీరు 3 సార్లు రావాలి. ఇటువంటిప్పుడు ఆగస్టు 15, 26 జనవరి ఈ 3 సార్లు రండి. మీరు ఎంతమంది వస్తే మీ తల్లిదండ్రులు అంత నేను కూడా సాయం చేయడానికి ముందుంటా అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన సర్కారు బడులు చాలా లక్షణంగా ఉన్నత స్థితికి వెళ్తాయని ఆశిస్తున్నారు. సార్ జాతీయ బాలికా దినోత్సవం నిజంగా